నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ ఫ్రెండ్ శాలరీ ఏమో 1 lakh రూపీస్, ఇంకో ఫ్రెండ్ శాలరీ ఏమో 30,000 రూపీస్. ఇద్దరు ఒకేసారి హోమ్ లోన్ అప్లై చేయడానికి బ్యాంక్ వెళ్ళారు. కానీ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే 1 lakh రూపీస్ శాలరీ ఉన్న పర్సన్ ది లోన్ రిజెక్ట్ చేశారు. కానీ 30,000 శాలరీ ఉన్న పర్సన్ ది లోన్ అప్రూవ్ చేశారు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు చెక్ చేసింది సిబిల్ స్కోర్. మనం కనుక సిబిల్ స్కోర్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే బ్యాంక్స్ నుంచి మనం తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి లోన్స్ తీసుకోవచ్చు. సో మన సిబిల్ స్కోర్ బాగుండాలంటే ఈ 5 రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ వన్, మనం ఒకసారి కూడా మన క్రెడిట్ కార్డ్ బిల్ ఆర్ మన ఈఎంఐ డేట్ ని ఒకసారి కూడా లేట్ గా పే చేయకూడదు. రూల్ నెంబర్ 2, చాలా మందికి క్రెడిట్ కార్డ్ అప్ టు 1 lakh లిమిట్ ఉంటుంది. అందరూ చాలా మంది 1 lakh లిమిట్ యూజ్ చేస్తారు. కానీ 30% యూటిలైజేషన్ మాత్రమే చేయాలి. అంటే 1 lakh లో 30,000 మాత్రమే గనక మనం యూజ్ చేస్తే మన సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. రూల్ నెంబర్ 3, మనం ఒకేసారి మల్టిపుల్ లోన్స్ ఆర్ చాలా క్రెడిట్ కార్డ్స్ ఒకేసారి అప్లై చేయకూడదు. రూల్ నెంబర్ 4, మంచి పేమెంట్ హిస్టరీ ఉన్న పాత క్రెడిట్ కార్డ్ ని అసలు క్లోజ్ చేయకూడదు. రూల్ నెంబర్ 5, మీ సిబిల్ రిపోర్ట్ ని ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఫ్రాడ్స్, స్కామ్స్ చేస్తున్నారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి.